ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మా ఊర్లో అయితే వారాలు జరుపుతున్నారు. అమ్మవారి వారాలు, దేశతల్లి, అలాగే బంగారమ్మ, అలాగే కొత్తపాలెం వారాలు. ఇవి 3 వారాలు చేస్తారు. 3 వారాలు ఏంటంటే దేశం తల్లి వారాలు అయితే ఆదివారం చేస్తారు, బంగారమ్మ వారాలు అయితే శుక్రవారం చేస్తారు, కొత్తపాలెం వారాలు అయితే మంగళవారం చేస్తారు. ఇలా 3 వారాలు చేస్తారు ఫ్రెండ్స్. వారాలు చేయడం వల్ల ఏంటంటే మనకి వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని వారాలు చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఈరోజు శుక్రవారాలు అయితే వీడియో చేశాను, చూడండి, చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా ఛానల్ చూసినట్టయితే. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఊర్లో అయితే అమ్మవారి వారాలు జరుపుతారు ఫ్రెండ్స్. ఈ వారాలు మనకి వారం రోజుల ముందైతే ఊర్లో సాటింపేస్తారు. వారాలు అయితే మనకి 7 నెలలు అయితే జరిపిస్తారు. ఊరి ఆకులు వేస్తారు కదా ఫ్రెండ్స్, ఆకులు వేసిన తర్వాత అయితే ఈ వారాలు అయితే జరిపిస్తారు ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారు అయితే నాటకం చూడండి ఒకసారి. ఈ వారాలు అనేవి పంటలు బాగా పండాలనేసి వారాలు అమ్మవారికి పసుపు కుంకాలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కూడా 6 నెలలు లేకపోతే 7 నెలలు అయితే అమ్మవారికి వారాలు జరిపిస్తారు. అయితే మనకి అమ్మవారు వెళ్ళడానికి అయితే ముందుగా గుడికి వెళ్ళే ముందు మాత్రం రోడ్డుపై అయితే ఇలాగా చీరలు వేస్తారు అమ్మవారు వెళ్ళడానికి, నడడానికి అయితే ఫ్రెండ్స్. ఆ చీరల మీద అయితే చిన్నపిల్లలు వేస్తారు. చిన్నపిల్లల మీద అయితే అమ్మవారి పాదాలు మోపి వెళ్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి జరుగుతుంది అనేసి ఒక నమ్మకం. అందుకే చిన్నపిల్లలు కూడా వేస్తారు. వేసిన తర్వాత అమ్మవారు వాళ్ళని దాటుకొని అయితే వెళ్తారు. అమ్మవారు అయితే చాలా బాగా జరిపిస్తారు ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే అమ్మవారి వారాలు అయితే ప్రతి సంవత్సరం కూడా 6 నెలలు 7 నెలలు అయితే జరిపిస్తారు. వారాలు అయితే చాలా బాగుంటుంది. అలాగే ఆడపిల్లలకి అందరికీ చుట్టాలకి బంధువులకి అందరికీ చెప్పుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఇవైతే ఈరోజు అయితే మాకైతే శుక్రవారాలు ఫ్రెండ్స్. బంగారమ్మ వారాలు, బంగారం తల్లి, మా బ్రాహ్మణ పిల్ల ఆ తల్లి. అమ్మవారికి అయితే పప్పు, వడపప్పు, అట్టు, పరమాన్నం వండేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. అలాగే పసుపు, కుంకుమ, ఇంకా చీర అన్నీ కూడా గుడికి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. వెళ్ళిన వాళ్ళు అయితే ఇక్కడే ఘటాలు చూపించి ఉండిపోతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా కనిపిస్తుంది కదా, కొత్తగా కనబడుతుంది గుడి. ఆ గుడి అయితే కొత్తపాలెం గుడి ఇంకా తయారవ్వలేదు, అవుతుంది. అయితే అమ్మవారి గుడి అయితే చాలా బాగా కడుతున్నారు. అయితే వారాలు అయితే మా ఊళ్ళో అయితే చాలా బాగా జరిపిస్తారు ఫ్రెండ్స్. జనాలు అయితే చాలామంది వస్తారు, చుట్టాలు బంధువులు కూడా. అయితే ఈ గుడి ఎదురుగా వచ్చి అయితే అమ్మవారు మూడు సార్లు తిరిగేసి అయితే అమ్మవారు వెళ్తారు ఫ్రెండ్స్. ఊర్లోకి వెళ్ళి అక్కడ బంగారం గుడికి అయితే అమ్మవారు వెళ్తారు. ఫ్రెండ్స్, ఈ పసుపు నీళ్ళు అమ్మవారి పాదాలు కడగడానికి అయితే ఉపయోగిస్తారు. కొబ్బరికాయలు, పళ్ళు, పప్పు, సలివిడి కూడా అన్నీ కూడా అమ్మవారికి అయితే ఇక్కడే ఇచ్చేస్తారు. ఎందుకంటే గుడికి వెళ్ళాలి ఉంటారు కదా, అందుకే ఇక్కడే ఇచ్చేస్తారు. పాదాలు కడిగేసి అయితే అమ్మవారి ఘటంలో అయితే ఇవన్నీ వేస్తారు. అలాగే ఘటం కూడా చీర మోపిస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి మా గ్రామ దేవతలు గుళ్ళు 2 కూడా, బంగారం తల్లి గుడి అలాగే దుర్గాదేవి గుడి, ఈ 2 కూడా అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్.
అమ్మవారు ఊర్లో ఉన్నారు. అమ్మవారు గుడికి వచ్చేసరికి అయితే రాత్రి 10 అవుతుంది ఫ్రెండ్స్. ఇది బంగారం గుడి. అమ్మవారు ప్రతిరూపాలు అవి చెక్క బొమ్మలతో చేసిన అమ్మవారి విగ్రహాలు అవి ప్రతి సంవత్సరం అమ్మవారి గుడిలో పెడతారు. ఆ బొమ్మలు తెచ్చైతే వారాలకి. మనకైతే పందిరి కూడా వేప కొమ్మలతో అయితే పందిరేశారు ఫ్రెండ్స్. అమ్మవారి దుర్గమ్మ గుడి ముందు, అలాగే బంగారం గుడి ముందు కూడా వేప కొమ్మలతో అయితే పందిరేశారు. అలాగే మనకి దుర్గాదేవి టెంపుల్ ఇది. లోపల అమ్మవారు దుర్గమ్మదేవి పక్క పక్కనే ఉంటాయి 2 గుడులు కూడా. చూసారుగా 2 గుడులు ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.